నేడు ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ అనుమతి ఇవ్వనుంది. అనంతరం గవర్నర్ బంగ్లా నిర్మాణంపై చర్చించి 2024-25 వార్షిక నివేదికలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. నేడు ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ అనుమతి ఇవ్వనుంది. అనంతరం గవర్నర్ బంగ్లా నిర్మాణంపై చర్చించి 2024-25 వార్షిక నివేదికలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. నేడు ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ అనుమతి ఇవ్వనుంది. అనంతరం గవర్నర్ బంగ్లా నిర్మాణంపై చర్చించి 2024-25 వార్షిక నివేదికలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ రాజేంద్ర. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం అయితే 10:30కు కాబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈరోజు 44 అంశాలకు సంబంధించినటువంటి అజెండా ఈరోజు కేబినెట్ లో చర్చించబోతున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ప్రధానంగా ఇటీవల 13వ SIPB సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలపబోతున్నారు. అలాగే క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలపబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా CRDA పరిధిలో 169 కోట్లతో నిర్మించబోయేటటువంటి రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్ బంగ్లాకు సంబంధించి అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత అందంగా ఒక ఐకానిక్ భవనంగా ఉండే విధంగా నిర్మించబోతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు గవర్నర్ ని ప్రత్యేకంగా కలిశారు. ప్రధానంగా దానికి సంబంధించినటువంటి వివిధ డిజైన్లను కూడా ఆయనకు చూపించినట్లుగా కూడా తెలుస్తోంది. అందులో ప్రత్యేకంగా ఉన్నటువంటి డిజైన్ ని కూడా ఎంపిక చేసి దానికి సంబంధించి టెండర్లను ఆహ్వానించేందుకు ఈరోజు కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలపబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే 163 కోట్ల రూపాయలకు సంబంధించి జ్యుడిషియరీ అకాడమీకి కూడా ఈరోజు కేబినెట్ చర్చించి ఆమోదం తెలపబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించి 523 కోట్ల రూపాయలతో జాతీయ రహదారికి అనుసంధానం చేసేలా పూర్తిగా కూడా చర్చించి ఆమోదం తెలపబోతున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. అలాగే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుకు సంబంధించినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాలన్నిటిని కూడా కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలపబోతుంది. ఈ నేపథ్యంలోనే 20,000 కోట్లతో 56,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి కల్పన ధ్యేయంగా ముందుకు పోతున్నటువంటి తరుణంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నటువంటి సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి ఈ రోజు కేబినెట్ లో చర్చించి నిర్ణయం అయితే తీసుకోబోతున్నటువంటి పరిస్థితి అయితే మొత్తానికి మాత్రం అతి కీలకమైనటువంటి కేబినెట్ గా మారబోతుందని మాత్రం చెప్పుకోక తప్పదు రాజేంద్ర.